ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో నేను ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మందికి పొట్ట అనేది అలానే పెద్దదిగా ఉండిపోతుంది. అది తగ్గించుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, మన బెల్లీ ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలి, మన కోర్ మజిల్స్ అన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, దానికి ఎక్సర్సైజ్ చూపించబోతున్నాను. కౌంట్ చేస్తూ చూపిస్తాను. ప్యారలల్గా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ, నేను ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట ఎలా తగ్గించుకున్నాను, నా స్టోరీ మొత్తం ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నేను చేసిన ఎక్సర్సైజ్ ఏంటి ఆ టైంలో, మన బెల్లీ కంప్లీట్గా వీక్ ఉన్నప్పుడు, డెలివరీ తర్వాత చాలా వీక్ అయిపోతుంది కదా, మన కోర్ మజిల్స్ అన్ని చాలా వీక్ ఉంటాయి. ఆ టైంలో నేను చేసిన ఎక్సర్సైజ్ ఏంటి, దాని గురించి చాలా డీటెయిల్డ్ వీడియో షేర్ చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మందికి యూజ్ అనిపించింది, చాలా కమెంట్స్ కూడా వచ్చినాయి. బట్ ఒక్క కమెంట్ గురించి నేను మాట్లాడతాను. చాలామంది నా డెలివరీ అయిపోయి 1 month అయింది, 2 months అయింది, కానీ నాకు బెల్లీ ఇంకా అట్లానే ఉంది, థైస్ చాలా పెరిగిపోతున్నాయి అని చెప్పి చాలా కమెంట్స్ వచ్చినాయి. మీ ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్, మెంటల్లీ ఫిజికల్లీ చాలా చేంజెస్ ఉంటాయి. డెలివరీ అయిన వెంటనే అవన్నీ వెళ్ళిపోవు అనమాట. కొన్ని డేస్ క్యారీ అవుతాయి. మెల్లగా ఒక 6 monthsకి 1 yearకి మన బాడీ అనేది నార్మల్గా సెట్ అయిపోతుంది. సో బాడీ కొంచెం టైం ఇవ్వండి. ఓకే, ఇమీడియట్గా డెలివరీ అయిన వెంటనే నార్మల్గా అయితే వచ్చేయరు. కొంచెం టైం ఇస్తూ ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తూ మన బెల్లీ మజిల్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే నార్మల్గా వచ్చేస్తారు కొన్ని డేస్కి. ఓకే, అండ్ ఇంకొక విషయం, 70% ఆఫ్ ద ఉమెన్కి ప్రెగ్నెన్సీ టైంలో బెల్లీ చాలా పెద్దదవుతుంది కదా, మన బేబీని సపోర్ట్ చేయడానికి, క్యారీ చేయడానికి మన మజిల్స్ అన్నీ అయితే వీక్ అయిపోతాయి, బెల్లీ మజిల్స్ అండ్ యాప్స్ సపరేట్ అవుతాయి. దాన్ని డిఆర్ అంటారు, డయాస్టసిస్ రెక్టి. చాలా మందికి ఉంటుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీకి ముందు కూడా వర్కౌట్స్ చేసి కోర్ స్ట్రెంత్ ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాబ్లం రాదు. బట్ 70% ఆఫ్ ఉమెన్ డయాస్టసిస్ రెక్టి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. దీనివల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ తెలుసా అండి. మనకి బ్యాక్ పెయిన్, పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయినా అట్లానే ఉండడం, యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, యూరిన్ హోల్డ్ చేసుకోలేకపోవడం, అట్లాంటి ఇష్యూస్ రావడం, అంబలికల్ హెర్నియా, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నిటికి కారణం యాప్స్ అనేది క్లోజ్ అవ్వవు డెలివరీ తర్వాత చాలామందిలో. సో దానికి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది యూజ్ అవుతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. అండ్ ఇంకొకటి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నంతసేపు బెల్లీ బటన్ టైట్గా పెట్టండి. బెల్లీ టైట్గా పెట్టండి అంటే బెల్లీ బటన్ లోపలికి లాగండి, మన స్పైన్ వైపు కంప్లీట్గా లోపలికి లాగేసి కంప్లీట్గా టైట్గా పెట్టండి. టైట్గా పెట్టడం అంటే బ్రీత్ ఆపేసేయాలా అని చెప్పి అంటున్నారు. లేదు, నేను ఇప్పుడు నా బెల్లీ టైట్గానే ఉంది కానీ నేను మాట్లాడగలుగుతున్నాను కదా. సో బెల్లీ బటన్ని లోపలికి లాగుతామంటే మన బ్రీతింగ్ నార్మల్గా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. మ్యాట్ మీద పడుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ విత్ కౌంట్స్ ఉంటుంది. ఓకే, 1 2 3 belly tight, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Good job. Next exercise, you can lift your knees up 90 degrees undali. Okay, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
belly tight గా పెట్టండి. 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో ఇది మైండ్ టు మజిల్ కనెక్షన్ అనమాట. మీ బెల్లీ కంప్లీట్గా టైట్ పెట్టండి. బెల్లీ ఈ మజిల్స్ బర్న్ అవుతున్నాయి అని చెప్పి ఫీల్ అవ్వండి. ఓకే, ఈ మజిల్స్ని యాక్టివేట్ చేయాలి. నెక్స్ట్ వన్, లిఫ్ట్ యువర్ లెగ్స్ 90 degrees. ఈసారి 2 legs ఒకేసారి ట్యాప్ చేస్తాం. 1, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ బ్యాక్ అనేది మ్యాట్కి టచ్ చేసి ఆనుకొని కిందకే ఉండాలి, ఆర్చ్ అవ్వకూడదు. మీరు ఇట్లా చేస్తున్నప్పుడు మీ బ్యాక్ అనేది మ్యాట్ పైన ఇలా గ్యాప్ రాకూడదు. ఓకే, ఆర్చ్ అవ్వకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆర్చ్ అవుతుంటే కనుక ఇక్కడ వరకు రాగానే మీకు ఆర్చ్ అవుతుంది అన్నప్పుడు పైకి అనేసేయండి. ఓకే, డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి, మన బ్యాక్ మ్యాట్ మీదే ఉండాలి, ఆర్చ్ అవ్వకూడదు, గ్యాప్ రాకూడదు. ఓకే, లెట్స్ డూ ఇట్. లిఫ్ట్ యువర్ నీస్ అప్ 90 degrees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Stop. 10 seconds break. ఈ 10 secondsలో ఏం చేస్తారంటే, ఇన్హేల్, ఎక్సేల్ త్రూ యువర్ మౌత్. మీరు ఎక్సేల్ చేసినప్పుడు బెల్లీ మజిల్స్ మొత్తం చాలా టైట్ అవుతాయి. సో అగైన్ ఇన్హేల్, ఎక్సేల్, మౌత్లో నుంచి శ్వాస వదలండి. One more time, inhale, exhale through your mouth. Very good. Next one, inhale and lift your legs up like this. మీ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా కింద హిప్ కింద పెట్టుకోండి. 1, లెగ్ డ్రాప్స్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. బెల్లీ టైట్గా పెట్టండి, బెల్లీ మజిల్స్ టైట్గా ఉండాలి. 17, 18, 19, 20. Good job. Release. Again 5 seconds rest. Rest low. Inhale, exhale through your mouth. One more time. Good job. Next one, inhale and hip up like this. 1,
like this. Okay, down again. 2, belly tight గా పెట్టండి, belly muscles అన్ని tight గా ఉండాలి. Okay, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay, good. 5 seconds rest. Inhale, నోటి నుంచి గాలి వదలండి. One more time. Good job. Next one. Again, lift, inhale and lift your hip up. Here. 1, 2, 3, 4, 5. మీరు బ్యాక్ సపోర్ట్ చేయలేదు, సో ఇక్కడ మీరు నేను సపోర్ట్ చేయలేదు, నా బ్యాక్ వీక్గా ఉంది, నా బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఇట్లా పట్టేసుకోండి. ఓకే, 5, 6, 7, 8, 9, 10. Good job. Release. Other side, lift your hip up. Inhale and lift your hip up. 1, 2, 3, 4. Engage your core. 5, 6, 7, 8, 9, 10. Good job. Release and relax. Inhale, exhale through your mouth. One more time. Good job. Again, lift your hip up. Inhale, hip up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Other side. Inhale and hip up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10. Release. Breathing. Inhale. Exhale through your mouth. One more time. The next one, join your feet like this and lift your hip up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, belly tight, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Good job. Relax. Inhale. Exhale through your mouth. One more time. Inhale. Very good. Next one. Lift your leg up 90 degrees. Hip up. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, belly tight, 9, 10. Good job. Other side. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Good job. Relax. Next one, last one. Lift your legs 90 degrees. Hands like this. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Very good job. Good job. Next, Savasana. Just హ్యాపీగా మీకు ఎంత టైం ఉంటే అంత టైం 5 minutes 10 minutes హ్యాపీగా రిలాక్స్ అవ్వండి శవాసనలో. కంప్లీట్ బాడీ రిలాక్స్, మజిల్స్ అన్ని రిలాక్స్గా పెట్టేసి థాట్స్ అన్నీ అవాయిడ్ చేసి మీ బ్రీతింగ్ మీదే ఫోకస్ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ రిలాక్స్ పెట్టండి. లెగ్స్, హ్యాండ్స్, థైస్, స్టమక్, చెస్ట్,
ఐస్, నోస్, కంప్లీట్ హెడ్ మొత్తం రిలాక్స్ పెట్టేసి హ్యాపీగా 5-10 మినిట్స్ ఇట్లా ఉండండి శవాసన పొజిషన్లో. ఓకే, శవాసన పొజిషన్ నుంచి పైకి లేచేటప్పుడు ఎప్పుడైనా సరే రైట్ హ్యాండ్ సైడ్ తిరిగి లేవండి. అదనమాట సంగతి. ఇది కొంచెం డిఫికల్ట్ లెవెల్. మీరు నా ఫస్ట్ వీడియోలో చూపించిన ఎక్సర్సైజ్ డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు కోర్ స్ట్రెంత్ పెరుగుతుంది డెఫినెట్గా. కోర్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత 15th డే నుంచి ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఇట్లా 1 month డైలీ కంటిన్యూ చేయండి, డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. నా ప్రీవియస్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీ రిజల్ట్స్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.